నువ్వు బాగున్నావా? ఈ పక్కింటలేమో టీవీ కొనుక్కున్నారు, ఈ పక్కింటలేమో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, ఎదురింటలేమో ఏసీ కొనుక్కున్నారు. ఇంకేం బాగుంటారా అనుష? అవునక్క, అయినా మనకి ఎప్పుడు వచ్చింది ఇంత భాగ్యం. చెల్లి నీకు తెలుసా, మా ఇంటి పక్కన ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఎంకమ్మ టెంకమ్మ. వాళ్ళిద్దరికి వాళ్ళ బంగారం చెప్పించారంట. అవునక్క, నేను కూడా విన్నాను. ఒక్కొక్కటి ఇంతలా ఉందంట, 5 లక్షలంట. అవునక్క, బయలుదేరండి బైబిల్ పట్టుకోండి, ఎప్పుడు చూడు ప్రార్థనే ప్రార్థన, ఇదకే పని పాట లేదు. మనకైతే ఎన్ని పనులేని పనులు. సరేలే చెల్లి, నాకు చాలా పనులు. సరేలే, నాకు చాలా పనులు. అక్క, ఈరోజు ప్రార్థన బాగా జరిగింది కదా? చెల్లి, పాటలు బాగా పాడారు, వాక్యం కూడా మంచిగా చెప్పారు. అవునక్క. సరే చెల్లి. సాత్విక, ఈరోజు ఇంటికాడ ప్రార్థన ఉంది. అవును, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా మందిని పిలవాలి, నువ్వు కూడా తప్పకుండా. సరే సాత్విక. అనీషా, అనీషా, ఏంటో ఇలా వచ్చారు? ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీతో పాటు మీ పిల్లలు కూడా తీసుకురండి. నేనా? అస్సలు నాకు చాలా పనులు ఉన్నాయి. రా అనీషా. ఇంత వదిలాడుతుంది కాబట్టి వస్తానే, కానీ అన్ని స్పెషల్ ఉన్నాయా? అస్సలు మీకు సరే, నిన్న బదులాడుతుంది కాబట్టి వస్తానే. సరే అనీషా. వచ్చేసారు తెలుసా, మన మార్పునే. అవునా? సరే, బదులాడుతున్నా కాబట్టి వస్తాను. త్వరగా పని చేస్తున్నాను. దీవెనా, దీవెనా, ఏంటి గద్దెలు వేసుకుంటా? నేను సీరియల్ చూడలేదు, నేను చూసాను, నాకు చెప్తాను వచ్చాను. సీరియల్ కావాలి? మళ్ళీ సీరియల్ చూడండి, వేరే చూసాను. ఏ సీరియల్ అయితే ఏంటి, నాకు కావాల్సింది సీరియల్ ఎక్కడ చెప్పు. కార్తీక దీపం చూసాను. చెప్పు చెప్పు, ఏం జరిగింది, ఏం జరిగింది? కార్తీక దీపంలో డాక్టర్ బాబు మళ్ళీ వచ్చారంట. అవునా? అయితే సీరియల్ చూడడానికి వెళ్తున్నాను. డాక్టర్ బాబు ఆడని నేను వస్తున్నాను. ఈ సీరియల్ విషయం బట్టి మొగులు కూడా పట్టించుకునేటట్టు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళ ముందు నా గొప్పతనం చూపించుకోవద్దా ఏంటి? చూసుకోండి, మీరు చూసుకోండి, వస్తానులే. ఏంటో అట్టి రోగాలని నాకే వస్తాయి. ఏంటి సంతకి ఇలా వచ్చావు? ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీరు తప్పకుండా రండి. ప్రార్థన అంటే నేను వేసావు కదా. సుధీర గారు వస్తారు, ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. సరే, నేను వీలు చూసుకొని వస్తాను. సరే. అనుషా, అనుషా, ఏంటక్క ఇలా వచ్చావు? సాత్విక నన్ను ప్రేరేపించింది, నేను వెళ్తున్నా. అవునక్క, నన్ను కూడా పిలిచి నాకు భోజనాలు కూడా ఉన్నాయంట. అవునా? నీకు తెలుసా? ఏంటి వంట చేసేది ఎవరో తెలుసా? ఎవరు? మార్కు పేడండి. బద్నాటి కదక, కూచిపూడి కథాకలి కూడా 3 రోజులు పనిచేస్తున్నా.
రండి. ఏంటి ఇలా వచ్చావు? సాత్విక నన్ను పేరు పిలిచిందా? పిలిచింది. వస్తున్నావా? నేను రావట్లేదు. ఎందుకు? పిలవక పిలిచిన వెళ్ళబోతాలా? మరి నేను వస్తా కదా, నువ్వు నన్ను విడిచెళ్ళమా? నేను విడిచిపెట్టడం ఏంటి? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే. అందరూ ప్రార్థనకు వస్తున్నారు. ఆదివారం అందరూ భక్తి పనులన్నీ కూర్చుంటున్నారు. అందరూ మోకరించారు. బుద్ధి గల కన్యకల వల్లే కొంగులు కప్పుకుంటున్నారు. అందరికి వందనాలు. బాగున్నారమ్మా అందరూ? గారు నేను సాత్విక వాళ్ళ ఇంటికి అందరు పేరుకి వచ్చారమ్మా. ఎక్కడున్నారమ్మా సీరియల్ పిక్చర్లు? ఏమ్మా దీవెన, నిన్ను ప్రార్థనకు వచ్చావా? రాలేదయ్య గారు. ఏమైందమ్మా? సీరియల్ చూసి చూసి నిద్ర వచ్చింది అయ్య గారు. అవునమ్మా, అంత ఎక్కువైందా నీకు ప్రార్థన? ఏమ్మా మేఘన, నిన్ను ప్రార్థనకు వచ్చావా? రాలేదయ్య గారు. ఏమైందమ్మా? మా ఇంటి చుట్టాలు వచ్చారయ్య గారు. చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తావా? వాళ్ళు కూడా తీసుకొని రావాలి. ఇంకోసారి తీసుకొని వస్తాను. బైబిల్ తెరవండి, వాక్యం చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఆకాశం అందున్న మా తండ్రి, కృపగలమైన దేవా, దయగలమైన రాజా, యేసయ్యా మీ బిడ్డను దీవించండి యేసయ్యా. ఇంక మీదట సీరియల్ చూడకుండా సహాయం చేయండి యేసయ్యా. ఎందరో మంది పాపం చేస్తున్నారు. ఆ పాప బంధకాల నుండి వాళ్ళని విడిపించండి యేసయ్యా. యేసయ్యా మీ ప్రియకుమారుని మీ హృదయాలను జన్మింపజేయుటకు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఎప్పుడు సీరియల్ చూడకండి అమ్మా, ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే మన జీవితంలో ప్రాముఖ్యత, ప్రాధాన్యత. ప్రార్థనతో మన జీవితాలు, కుటుంబాలు కట్టబడతాయి. అయ్యగారండి, నన్ను క్షమించండి అయ్యగారు. నేను ప్రార్థన చేయకపోవడం వల్లే నాకు రోగాలన్నీ వచ్చాయి. క్షమించండి అయ్యగారు. నన్ను కాదమ్మా క్షమించమని అడిగేది, దేవుణ్ణి అడగండి. ఆయనే మన కొరకు సిలువలో యాగమై మన పాపములన్నింటినీ క్షమించబడ్డాడు. అయ్యగారు మమ్మల్ని క్షమించండి అయ్యగారు. మేము సీరియల్ చూడటం వల్ల మా ఇంట్లో గొడవ జరుగుతుంది అయ్యగారు. సీరియల్ చూడటం వల్ల మా ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు అయ్యగారు. ఇక నుంచి సీరియల్ చూడడం అయ్యగారు. సీరియల్ టైంలో వాక్యం చదువుకుంటాం అయ్యగారు. ఖాళీగా ప్రార్థన పాటలు పాడుకుంటాం అయ్యగారు. ఇంకెప్పుడు సీరియల్ చూడవయ్య గారు. మమ్మల్ని క్షమించండి అయ్యగారు. సరే అమ్మ, మంచిది. మమ్మల్ని కూడా క్షమించండి అయ్యగారు. సిద్ధపడుంటాం అయ్యగారు. క్షమించండి అయ్యగారు. సరే అమ్మ, మంచిది. అయ్యగారు మేము ఎప్పుడు ప్రార్థన మానవయ్య గారు. సరే అమ్మ, మంచిది. అందరూ దేవుని భక్తిలో దయలో ఎదగండి. ఆమేన్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లలు. వాళ్ళు చూసారా? ప్రసాద్ అయ్యగారు అంటున్నారు నా పక్కన. అయ్యగారు వీళ్ళు చీరలో పొట్టిగా చేయించుకున్నారా, జాకెట్ కూడా కుట్టించుకున్నారా అయ్యగారు?
అసలు ఎంత శ్రమ పడ్డారు, ఎంత చక్కగా డైలాగ్స్ గుర్తు పెట్టుకున్నారు. డ్రెస్సింగ్ సండే స్కూల్ టీచర్స్ ఎలా తయారు చేశారు అసలు వాళ్ళు చూడు. ఇంకోసారి గట్టిగా చెప్పడం కూడా. ఇంతకు సీరియల్ చూసేది వాళ్ళ మనమా, వాళ్ళ మనమా? మంచిది నాన్న, వెళ్ళండి. రైట్.